అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక మాట చెప్పినాం, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, కొనడమే కాదు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న ఒట్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం. మా మాట నమ్మి, మా మీద విశ్వాసం ఉంచి, మా మీద పూర్తి నమ్మకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది. 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాదు, మీరు పండించిన పంట వడ్లకు 48 గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం. ఆనాడు తాలు పేరు మీద, ఆనాడు తడి పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దళారులు దోసుకుంటుంటే మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దళారులను, ఈ మిల్లర్లను ఎవరైతే మోసం చేస్తుండ్రో మీ తోలు తీస్తాం, 1 కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు ఒలుస్తామని చెప్పి తాలు పేరు మీద, తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను ఆదుకున్న చరిత్ర ఈ రోజు మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా ఇయాల దేశంలో తలెత్తుకొని గర్వంగా నిలబడి ఈ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం మాది. మా దగ్గర గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే రాష్ట్రం ఏదైనా తెలంగాణ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అన్న సంగతి నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, చాలా మంది అన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండ్రు. ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించినా కిడ్నీలు దెబ్బతిని, గుండె దెబ్బతిని, రక్తము సరైన బీపీ షుగర్లన్నీ క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి 8,29,000 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్పిండు మిత్రులారా. ఆనాడు ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడు. ఇవాళ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. ఆయన శని మామ, శకుని మామ, అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. శకుని మామకు తగ్గట్టు శనీశ్వరపు అల్లుడు జమైండు. ఇవాళ మీరేం చేసిండ్రయ్యా రైతులకు అంటున్నాడు. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు, రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు, రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు, రైతుల పేరు మీద దోపిడీ చేసిండు, రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. ఇవాళ రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టడం కూలడం జరిగింది. ఇవాళ రైతు సెంటిమెంటును వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఇవాళ మోయినాబాద్లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, జన్వాడలో కేటీఆర్కు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్కు 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, ఇవాళ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లొచ్చినాయి? మరి మీరేమో 1,000 కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు, మీరు ఐశ్వర్యవంతులైనరు. రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లొచ్చిందని నేను అడుగుతున్నా. 10 ఏళ్లల్లా ఆగర్భ శ్రీమంతులు మీరైనరు. అమీర్ల లాగా నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారినరు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. చివరికి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాన్న మీరు 4 విడతలు అన్నారు. అసలు మీరన్నారు మిత్తి మీరే కడతా అన్నారు. అసలు లేదు, మిత్తి లేదు. ఇవాళ రైతులను దివాలా తీపించిన పరిస్థితి మీది. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి, మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి, వేలాది పాఠశాలలు మూపించండు. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, దిల్సుఖ్ నగర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. 10 ఏళ్లు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి, ఒకవేళ లెక్క తప్పంటారని ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినామో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకు నియామక పత్రాలు అందించి తలలు లెక్కబెట్టి 60,000 మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. నేను ధైర్యంగా చెబుతున్నా, లెక్క పెట్టుకుంటా అంటే తారీఖు చెప్పు, 60,000 మందిని లైన్ గా ఇదే సచివాలయం ముందల నిలబెట్టి ప్రతి తల లెక్క కట్టి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను నిరూపిస్తా. చంద్రశేఖర్ రావు, 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినావో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పు అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు, రైతులకు డ్రిప్ కావచ్చు, గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు. దేని మీద నువ్వు చర్చ చేస్తావు? వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం. రైతు ఆడబిడ్డలకు ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు జీరో వడ్డీతో ఇవాళ ఆడబిడ్డలను ఆదుకున్నాం. అదే కాదు, హైటెక్ సిటీ పక్కన విప్రో ఇన్ఫోసిస్ కార్పొరేట్ కంపెనీల పక్కన 4 ఎకరాలు శిల్పారామం పక్కన ఇచ్చి